ఎం న్యూస్ కి స్వాగతం. భగవంతుడు గురువు ద్వారా మానవునికి ప్రసాదిస్తున్న జ్ఞానాన్ని మానవ సౌభ్రాతృత్వానికి, ప్రకృతి క్షేమానికి వినియోగించినప్పుడే ఈ చరాచర సృష్టిని కాపాడుకోగలిగిన వారమవుతామని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ప్రబోధించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న పీఠం నూతనాశ్రమంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, ఆకుల రవితేజ, ఎన్టీవీ వర్మ, ఈవేళ భాస్కర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి పరిపూర్ణమైనటువంటి చంద్రుని యొక్క తేజస్సు భూమాత స్వీకరించి జీవరాశి అంతటికీ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి తేజస్సు మన అనుభవంలో ఏ విధంగా అయితే పొందగలుగుతున్నామో అదేవిధంగా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన తేజస్సుని సద్గురు నుండి పొంది మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించుకొని జ్ఞానస్వరూపమైనటువంటి తేజస్సుని మనలో ప్రసరింపచేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఆ పరిపూర్ణమైనటువంటి తేజస్సు ఆ భూమాత స్వీకరిస్తుందో ఆ విధంగా సద్గురు అనేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ తేజస్సుని మనలో స్వీకరింపజేసుకొని జ్ఞాన తేజస్సుగా పొంది ధరించగలిగినట్లయితే మనలో జ్ఞాననేత్రం ఏర్పడుతుంది. ఆ జ్ఞాననేత్రం ద్వారా మనలో ఉండేటువంటి దైవత్వాన్ని దర్శించవచ్చు. అదేవిధంగా మన భౌతిక సమాజంలో మానవ రూపంలో మనం మనుగడ సాగిస్తున్నాం. మనకు భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశం మేధాశక్తి ద్వారా జ్ఞానాన్ని పొంది కలిగించే అవకాశాన్ని మనం ప్రసాదించాలి. ఆ జ్ఞానాన్ని మనం పొంది తరింప చేసుకోగలుగుతూ మన మానవ సమాజంలో మనకు వసించడానికి ఒక భూగ్రహాన్ని భగవంతుడు ప్రసాదించాలి. ఆ భూగ్రహాన్ని సురక్షితంగా పరిరక్షించుకోవాలి అన్నట్లయితే భగవంతుడు ప్రకృతిలో ప్రసాదించినటువంటి మొక్కల్ని మనం పరిరక్షించుకోవాలి. అంటే ఈనాడు సమాజంలో చూస్తున్నాం, ప్రపంచం నలుమూలల వాతావరణ మార్పులు ఎన్నో ఏర్పడ్డాయి. 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ గ్లోబల్ సెంటీగ్రేడ్ వాతావరణంలో పెరిగింది, ఉష్ణోగ్రత పెరిగింది, తద్వారా వేడిమి పెరిగింది. శీతాకాలంలో కూడా వేసవి తాపాన్ని మనం భరిస్తున్నాం అన్నట్లయితే కారణం గ్లోబల్ వార్మింగ్. మరి ఈ భూతాపాన్ని ఈ భూ వేడిమి ఎక్కడానికి కారణభూతమైనటువంటి ఈ విషతుల్య వాయువులు మనం సృష్టించుకున్నాం. మన యొక్క స్వార్థంతో మొక్కలు నరికేయడం ద్వారా, మొక్కలు హరించేయడం ద్వారా ఆ అడవుల నుండి ఆ జంతువులన్నీ బయటకు వచ్చేసి మానవ నివాసాలపై దాడి చేస్తున్నాయి. ఇవన్నీ మనం స్వార్థంతో చేసుకున్నటువంటి తప్పుల వల్ల విషవాయువులు పెరిగిపోవటం మరియు ఈ భూగ్రహంలో వాతావరణ పెను మార్పులు ఏర్పడి అనేక రకాలైనటువంటి నష్టాలు, తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. మరి ఈ విషయాన్ని మనం గుర్తించి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు చొప్పున నాటగలిగినట్లయితే, మన భూగ్రహాన్ని హరితవనంగా మార్చుకోగలిగినట్లయితే ఈ విషవాయువులు తొలగింపబడతాయి, భూ వాతావరణంలో ఉండేటువంటి వేడిని తొలగింపబడుతుంది, వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది, పంచభూతాలు సమతుల్యత ఏర్పడి మనం సురక్షితంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా మనుగడ సాగించగలుగుతాం. కాబట్టి అటువంటి భగవత్ సేవను మనం చేయగలిగినట్లయితే 3 మొక్కలు నాటి ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరింపబడతాయి. కాబట్టి ఆ 3 మొక్కలు మనకి 3 ఆక్సిజన్ సిలిండర్ లాంటి వాటివి. అవి మనం ఉన్నంతకాలం, జీవితాంతకాలం ఆ ప్రాణవాయువు మొక్కల నుండి పొందుతూ ఆక్సిజన్ని ఆ మొక్కల నుండి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.